ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి 2nd జూలై 2020 వీడియోకాన్ D2Hలో మినిమం 100 రూపీస్ రీఛార్జ్ చేయాలి డియాక్టివ్ కస్టమర్స్కి. అలాగే యాక్టివ్ ఉంటే ఆల్రెడీ ఛానల్స్ వస్తాయి, యాక్టివ్ ఉంటే 50 రూపీస్ రీఛార్జ్ చేసినా కానీ అవుతుంది. డియాక్టివ్ అయిన కస్టమర్స్కి మినిమం 100 రూపీస్ రీఛార్జ్ చేయాలి. మీరు ఏ సర్వీస్ యూజ్ చేసైనా కానీ రీఛార్జ్ చేయొచ్చు. సన్ డైరెక్ట్లో జీ ప్రైమ్ ప్యాక్ తెలుగు కోసం 140 రూపీస్ డైరెక్ట్గా రీఛార్జ్ చేస్తున్నారు. 140 కానీ 280 కానీ డైరెక్ట్గా రీఛార్జ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. 100 రూపీస్ 40 రూపీస్ చేయాలి. ఫస్ట్ 100 రూపీస్ రీఛార్జ్ చేయండి, తర్వాత 40, అప్పుడు 140 అవుతుంది. 200 రూపీస్ రీఛార్జ్ చేసి మళ్ళీ 80 రూపీస్ చేస్తే 280 అవుతుంది. అప్పుడు మీరు 6 మంత్ కానీ 12 మంత్కి కానీ యాక్టివేట్ చేసుకోవచ్చు. రీఛార్జ్ చేస్తే డైరెక్ట్గా యాక్టివేషన్ కాదు, 6 మంత్కి 3 మంత్కి 12 మంత్స్కి. గుర్తుపెట్టుకోండి, మీరు యాక్టివేట్ చేసుకోవాలి వెబ్ అప్లికేషన్ యూజ్ చేసి. డిష్ టీవీ మీ దగ్గర పాత బాక్స్ ఉంటే SD బాక్స్ HD బాక్స్కి అప్గ్రేడ్ చేయమని చెప్తున్నారు. 999 పే చేస్తే HD బాక్స్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఉన్న ప్యాకేజీ 1 మంత్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. HDలో 59 చైనీస్ అప్లికేషన్లు బ్యాన్ అయినాయి. ఆ లిస్టు మన వెబ్సైట్లో మెన్షన్ చేసి ఉంటాను, మీరు చూడవచ్చు. ఇక్కడ పాపులర్గా ఉన్నవైతే టిక్టాక్, షేర్-ఇట్, యూసీ బ్రౌజర్ ఇలాంటి యాప్స్ మీరు లిస్ట్లో చూడవచ్చు. 59 యాప్స్ కంప్లీట్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. టిక్టాక్కి ఆల్టర్నేటివ్గా వచ్చేసరికి మేడ్ ఇన్ ఇండియా చింగారి యాప్ అని ఉంది. అలాగే మిట్రా యాప్ అని కూడా ఉంది, ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 59 యాప్స్లో ఏ యాప్స్ మీరు అన్ఇన్స్టాల్ చేశారని కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. టిక్టాక్ అయితే టిక్టాక్ అని, షేర్-ఇట్ అయితే షేర్-ఇట్ అని, యూసీ బ్రౌజర్ అయితే యూసీ బ్రౌజర్ అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.